ప్రతి సంవత్సరం శ్రీహరి 4 నెలలు నిద్రపోతాడు అని మనకి తెలుసు. ఆ 4 నెలలు మన భూలోకాన్ని ఎవరు చూసుకుంటారో మీకు తెలుసా? దేవసేని ఏకాదశి అయిన 4 రోజుల తర్వాత గురు పౌర్ణమి వస్తుంది. ఆ 4 రోజులు గురుదేవతలు చూసుకుంటారు. గురు పౌర్ణమి తరువాత రోజు శ్రావణ మాసం వస్తుంది. ఆ నెల మొత్తం శివయ్య చూసుకుంటారు. శ్రావణ మాసం తరువాత 19 రోజులు భాద్రపద మాసం మొదలవుతుంది. ఆ 19 రోజులు శ్రీకృష్ణుడు చూసుకుంటాడు. భాద్రపద మాసం తరువాత 10 రోజుల్లో గణేష చతుర్థి వస్తుంది. ఆ 10 రోజులు గణేశుడు చూసుకుంటాడు. గణేష చతుర్థి తరువాత 16 రోజుల్లో పుత్రపక్ష మాసం మొదలవుతుంది. ఆ 16 రోజులు పితృదేవతలు చూసుకుంటారు. పితృపక్ష మాసం తరువాత మరుసటి రోజు నవరాత్రి మొదలవుతుంది. ఆ 10 రోజులు దుర్గామాత చూసుకుంటుంది. నవరాత్రుల తర్వాత దీపావళి వస్తుంది. ఆ 10 రోజులు లక్ష్మీదేవి చూసుకుంటుంది. చివరిగా 10 రోజులు కుబేరుడు చూసుకుంటాడు. ఆ 10 రోజుల తర్వాత ఏకాదశి వస్తుంది. ఆ రోజున విష్ణువు నిద్ర లేచి మళ్ళీ భూలోకాన్ని చూసుకుంటాడు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.